హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షి తేజు బ్లాగ్స్. ఈ రోజు వచ్చి మీకు ఆబ్వియస్గా పార్ట్ 1 చూసుంటారు కదా. మీకు చాలా నచ్చుంటుంది నాకు తెలిసి. మా మమ్మీ చాలా స్వీట్ కాబట్టి అందరికీ నచ్చుతుంది. అండ్ తన స్టోరీని హాఫ్లోనే కట్ చేశాను, ఎందుకంటే 30 minutes నాట్ ఎనఫ్ ఫర్ మై మదర్ అని నా ఫీలింగ్ అనమాట. 20 minutesలో మా అమ్మ గురించి నేను ఏం చెప్పగలను? నాకు ఎపిసోడ్స్ అన్నీ కలిపినా కానీ అమ్మ గురించి చెప్పాలి అంటే చాలదనమాట. అండ్ ఈరోజు ఈ 30 minutesలో మ్యాక్సిమం మొత్తం చెప్పడానికి ట్రై చేస్తానమాట. మా మమ్మీ పార్ట్ 1 ఆల్రెడీ చూసేసి ఉంటుంది. ఈ పార్ట్కి నేను ఆ వీడియో పోస్ట్ చేసి ఉంటాను కదా. నేను మా మమ్మీ రియాక్షన్ నేను ఇంటికి వెళ్తాను కదా కోవూరికి, అప్పుడు నేను చూపిస్తాను మీకు నన్ను ఎలా తిడుతుంది అని చెప్పి. తిడుతుందో, కోపడుతుందో, హ్యాపీగా ఫీల్ అవుతుందో నాకైతే ఐడియా లేదనమాట. నార్మల్గా నేను చెయ్యాలి, ఎట్టయినా చెయ్యాలి. మా మమ్మీ నాకు చాలా ఇచ్చిందనమాట. నేనంటూ మా మమ్మీకి ఏమి ఇవ్వలేదు. మ్యారేజ్ అయిపోయింది, జాబ్ చేస్తూ ఆపేశాను, పిల్లలు పుట్టేశారు, అంతే. ఏమీ లేదనమాట, నా చేతిలో ఏమీ లేదు అమ్మకి ఇవ్వడానికి. నాకు వచ్చిన యూట్యూబ్లో ఈ అవకాశాన్ని మా అమ్మ గురించి అందరికి చెప్పడమే ఇది మా అమ్మకి ఇచ్చే గిఫ్ట్ అనమాట. నేను చెప్పాలంటే మా అమ్మకి ఇవ్వాల్సిన గిఫ్ట్ చాలా ఉన్నాయి ఇంకా, కాకపోతే ఇదొక స్వీట్ మెమరీ లాగా మమ్మీకి గుర్తుండిపోతుంది అని నా ఫీలింగు. నా మనసులో మా మమ్మీ గురించి నేనేం ఫీల్ అవుతానో మీకు పార్ట్ 1లో కూడా చెప్పుంటాను అప్పుడప్పుడు మధ్యలో నా ఫీలింగ్స్. అండ్ ఇప్పుడు పార్ట్ 2లో కూడా నేను ఎంత కవర్ చేయగలను అంత కవర్ చేస్తాను. అన్స్టాపబుల్ ఎపిసోడ్ పార్ట్ 1 చూసుంటారు కదా, మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ పార్ట్ 2 కూడా ఫుల్గా చూడండి. అండ్ దిస్ ఈజ్ ద ఇన్స్పిరేషనల్ జర్నీ ఆఫ్ మై మదర్ అనమాట. చాలా ఇన్స్పిరేషనల్. ప్రతి పేరెంట్స్, మదర్, ఫాదర్ అందరికి ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు అంటే అందరూ సక్సెస్ అవుతారు గైస్. ఫస్ట్ పేరెంట్స్ని రెస్పెక్ట్ చేయడం, లవ్ చేయడం నేర్చుకోండి. మన టంగ్ ఇష్టం వచ్చినట్లు తిప్పకూడదు అనమాట. పేరెంట్స్ ముందు ఎదిరించి మాట్లాడడము, అరవడము చేస్తాం ఎప్పుడైనా ఒకసారి, కానీ కంటిన్యూగా వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేయడం చాలా చాలా తప్పు అనమాట. అది పేరెంట్స్ అయినా కావచ్చు, మన ఇన్లాస్ అయినా కావచ్చు అనమాట. అత్తమ్మ మావయ్య అయినా కానీ, అమ్మ నాన్న అయినా కానీ ఎప్పుడు మనం గౌరవంగా మాట్లాడేటప్పుడు అట్లీస్ట్ మనం ఏమీ ఇవ్వబడలేదు గాయస్. కొన్ని మంచి మాటలు మాట్లాడేటప్పుడు గౌరవంగా ఎవరితో మాట్లాడుతున్నాము అని కొంచెం ఆలోచించి మాట్లాడితే చాలన్నమాట. ఓకేనా? ఇప్పుడైతే అన్స్టాపబుల్ ఉమెన్లో ఎపిసోడ్ 1 పార్ట్ 2ని స్టార్ట్ చేద్దాం. నేను ఎక్కడ స్టాప్ చేశాను ఆల్రెడీ మీకు చెప్పుంటాను. మా లైఫ్ అక్కడితోనే స్టాప్ అయిపోయింది. దాని తర్వాత చాలా ఒక 3-4 months అనమాట మా పొజిషన్స్ అంతా చేంజ్ అయ్యాయి. మా లైఫ్లో చాలా పొజిషన్స్ అనేవి చేంజ్ అయ్యాయి అనమాట. ఎలా అంటే ఒకరోజు చెప్తున్నాను, ఒకరోజు ఏమైందంటే డాడీ హాస్పిటల్లో ఉన్నాడు అనమాట. హాస్పిటల్లోనే వర్క్ చేస్తారు, రామచంద్ర హాస్పిటల్లో వర్క్ చేస్తారు కదా, అక్కడే ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడు ఏమైందంటే డ్యూటీలో మా డాడీ ఐసీయూలో వర్క్ చేసేవాళ్ళనమాట. అప్పుడు చాలా బాగా చేస్తాడు, అసలుకి అన్ని వర్క్స్ చేస్తాడనమాట. ఇది వచ్చు అది రాదని కాదు, కాంపౌండర్గా స్టార్ట్ అయ్యి చాలా క్విక్ అనమాట. చాలా తెలివి ఉంటుంది. అండ్ చదివేటప్పుడు కూడా బాగా చదివేవాళ్ళని అమ్మ చెప్పేది అని నేర్చుకుంటూ అంతా బాగా చేసేవాళ్ళు. మా డాడీ కొంచెం భక్తి అనమాట. భక్తి అని చెప్పకూడదు, పిచ్చి అని చెప్పాలి. దేవుళ్ళు అంటే అంత పిచ్చి అనమాట. కనకదుర్గమ్మ ఇలా చాలా చాలా మళ్ళీ మొక్కేవాళ్ళు, మాలలు అన్నీ వేసేవాళ్ళు అనమాట. ఇంట్లో కూడా నిత్య పూజ అనమాట. మాకు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడు పూజలు అనేది ఎప్పుడు జరుగుతూ ఉండేది. మా ఇంట్లో ఒక దేవుడు గది ఉండేది అనమాట. దేవుడు గది నిండా మొత్తం ఏముంటాయంటే విగ్రహాలు, పటాలు, పెద్ద పెద్ద పటాలు. మీరు చూసే ఉంటారు నా బ్లాగ్స్లో. ఇప్పుడు ఏమైందంటే మా డాడీ చాలా స్ట్రాంగ్ అనమాట. ఎప్పుడు అస్సలకి ఏంటి కన్నీళ్ళు రావడం కానీ బాధపడ్డము ఇవన్నీ జరగవు అస్సలకి. చాలా చాలా స్ట్రాంగ్ పర్సన్. అస్సలకి ఏడవరు. వాళ్ళ తమ్ముడు చనిపోయినప్పుడు కావాలి లైట్గా బాధపడ్డారు అంతే, కానీ ఎప్పుడు కూడా ఏడవలేదన్నమాట. చాలా చాలా స్ట్రాంగ్, అస్సలకి ఏడవడు. సేమ్ మా అన్నయ్య కూడా అంతే, అస్సలకి ఏడవడు. మొన్న మా డాడీ చనిపోయినప్పుడు మా అన్నయ్య కళ్ళలో వాటర్ చూసాను అనమాట. అప్పుడు దాకా ఎప్పుడు ఏడ్చింది చూడలేదు, చిన్నప్పుడు ఎప్పుడో చూసానమాట. అలాంటి చాలా ఏమంటారు గట్టి గుండె అంటారు కదా, అట్లాంటిది అనమాట మా డాడీది. మా డాడీ ఏం చేసేవాడంటే కేదార్నాథ్, బద్రీనాథ్ అవన్నీ వెళ్ళినప్పుడు ఏమైందంటే ఎప్పుడైనా కేదార్నాథ్కి, బద్రీనాథ్కి అట్లాంటి మంచి ప్రదేశాలకు వెళ్ళాలంటే 30 లోపలే వెళ్ళాలి గైస్.
30 ఏజ్ లోపల వెళ్ళాలి. 30 పైన వెళ్ళామంటే మన హెల్త్ కండిషన్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఆ మంచులో మన డాడీ చెప్పులు వేసుకోడు, మూర్ఖత్వం అంటారు కదా, అలా అనమాట. చెప్పులు వేసుకోరు, ఏం వేసుకోరు, అలాగే వెళ్ళి అమర్నాథ్, కేదార్నాథ్, బద్రీనాథ్ అన్ని గుళ్ళు అన్నీ చూసారనమాట డాడీ. అలా చూసి రావడం వల్ల ఏమైందంటే మన హార్ట్ ఉంటుంది కదా, హార్ట్ చిన్నదైపోవడం అంటారు, హార్ట్ ఎన్లార్జ్మెంట్ జరిగిందనమాట డాడీకి. అది బాగానే ఉన్నారు, ట్రిప్ వెళ్ళారు, బాగానే ఉన్నారు, వచ్చారు, హాస్పిటల్కి వెళ్తే సడన్గా హాస్పిటల్లో పడిపోయారు అనమాట. పడిపోయినప్పుడు ఇంకా లేదనమాట. అప్పుడు సంథింగ్ ఏదో ఇంజెక్షన్ వేశారంట అక్కడ. లేకపోతే ఆ ఇంజెక్షన్ వేయలేకపోతే నేను 6th క్లాస్లోనే చాలా చాలా ఘోరం జరుగుండేది. కానీ అట్లాంటి ఒక ఇంజెక్షన్ వేయడం వల్ల హాస్పిటల్లోనే ఉండడం వల్ల, హాస్పిటల్లో ఉండి అలా పడిపోవడం వల్ల అలా జరిగిందనమాట. అప్పుడు అలా జరిగింది. మళ్ళీ అక్కడికి అమ్మ ఒక్కటే అనమాట. అప్పుడు మేమిద్దరం చిన్నపిల్లలము. పక్కన అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉండేది. నేను విష్ణు 7 days ఆర్ 10 days తెలీదు, మేము అక్కడే ఉన్నాం అనమాట. అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళి అక్కడి నుంచి వచ్చేవాళ్ళం. అమ్మ ఒక్కటే గైస్, ఇక్కడి నుంచి అమ్మ ఒక్కటే వెళ్ళిందనమాట చెన్నైకి హాస్పిటల్కి తీసుకువెళ్ళి చెన్నైలో 10 days అడ్మిట్ చేసుకొని మొత్తం అసలుకి అప్పట్లో అప్పుడెంత 2000 స్టార్ట్ అయి ఉంటాయి అనమాట. 2000స్లో ఉంటాము, 2001 or 2002. అది కూడా డిసెంబర్ అంటే మాకు చాలా చాలా భయం అనమాట. అమ్మ ఒక్కటే వెళ్ళింది అప్పుడు అక్కడికి. అమ్మ 10 days హాస్పిటల్లోనే ఉన్నింది. మా పెదనాన్న కూడా అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండే వాళ్ళ పెదనాన్న. అండ్ మా సుస్మిత అక్క చెన్నైలోనే అనమాట మ్యారేజ్ అయి ఉండేది. అక్క వస్తూ అమ్మతో ఉండేది కొన్ని రోజులు. అట్లా ఉండి నైట్ వస్తూ ఉదయం వెళ్తూ ఉండేది లంచ్ తెస్తూ. కానీ అమ్మ ఒక్కటే అసలుకి గాయస్ అప్పట్లో చెన్నై హాస్పిటల్లో మనీ ఎంత ఖర్చు అయ్యేది తెలుసా? అసలుకి ఒక పర్సన్ కోసం ఒక పర్సన్ అలాగే ఉండాలన్నమాట. ఏ మందులు అడుగుతూ ఉంటారు, తీసుకొస్తూ ఉండాలి. మనీ ఎంత ప్రాబ్లమ్, అవన్నీ మా మమ్మీ అదొక పెద్ద దెబ్బ అనమాట. ఫస్ట్ వచ్చి కోర్టులో మొత్తం పోయింది, తర్వాత బైక్స్ మీద చాలా చాలా మనీ పోయింది. అండ్ ఇప్పుడు హాస్పిటల్లో మొత్తం పోయిందనమాట. మా దగ్గర ఏమీ లేదు చెప్పాలంటే. పూర్తిగా ఎలా అంటారు, జీరోకి పడిపోతాం కదా, ఆ స్టేజ్లో ఉన్నాం. ఆ స్టేజ్కి వచ్చేసింది మా అమ్మ. కానీ ఎప్పుడు మాకు ఇది లేదు అది లేదు అని ఎప్పుడు మాకు ఫుడ్కి లేకుండా అట్లా ఎప్పుడూ లేము గైస్. మేము ఆ స్టేజ్కి రానికుండా మా మమ్మీ ఏం చేస్తుందంటే, పొదుపు అంటారు, అది పొదుపు అంటారు, మరి పిసినారితనం అని అనుకుంటారేమో. నేను మాత్రం పొదుపు అనుకుంటాను. ఇప్పుడు ఒక 20 రూపాయలు ఉందంటే ఎప్పుడు దాంట్లో 5 రూపాయలు దాచిపెడుతుంది, ఇంకో 5 రూపాయలు వేరే విధంగా దాచిపెడుతుంది, 10 రూపాయలే ఖర్చు పెడుతుంది అనమాట. అది ఎట్లా మేనేజ్ చేస్తున్నా నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆ మేనేజింగ్ స్కిల్స్ ఇప్పుడు కూడా అలాగే చేస్తుంది. దేనికి దానికి సపరేట్గా దాచిపెడుతుంది అనమాట. మనం వచ్చే ప్రతి 10 రూపీస్లో కూడా దాని మేనేజింగ్ స్కిల్స్ అనేవి అలా ఉంటాయి. నాకైతే అసలు ఎప్పటికీ రాదు గైస్ ఆ మేనేజింగ్ స్కిల్స్ అని నా ఫీలింగ్. అమ్మ దాచిపెట్టి ఇచ్చినట్టు నేను దాచిపెట్టలేనేమో అని నా ఫీలింగ్. అమ్మ వేరే లెవెల్ 100% అనమాట. అట్లాగా 10 days or 12 days అక్కడ చెన్నై నుండి డాడీ వచ్చిన తర్వాత డాడీ ఒక లీవ్ తీసుకున్నాను అనమాట. 1 month వెళ్ళలేదు. డాడీ పూర్తిగా ఏంటంటే ఇంకా తినకూడదు, నాన్ వెజ్ ఎక్కువ తినకూడదు. నాన్ వెజ్ అసలు తినలేదు నార్మల్గానే. మా డాడీ నాన్ వెజే తినడు. మా డాడీ వల్ల మేము కూడా నాన్ వెజ్ ఎక్కువ తినము. ఇప్పుడు తింటున్నాను ఆఫ్టర్ మ్యారేజ్. అప్పుడు ఉప్పు తక్కువ, కారము, ఉప్పు, ఆయిల్ అన్నీ తగ్గిపోయాయి ఇంట్లో. నార్మల్ తినేవాళ్ళం. అట్లా జరుగుతూ ఉందన్నమాట. ఏమైందంటే ఆఫ్టర్ ఆ హార్ట్ ప్రాబ్లం జరిగిన తర్వాత మంత్లో ఏదో ఒక రోజు మా డాడీ సపరేట్ రూమ్లో పనుకుంటాడు అనమాట. ఏదో ఒక టైంలో ఫిట్స్ రావడం జరిగేది అనమాట డాడీకి. ప్రతిసారి ఫిట్స్ వస్తాయి. అంటే ఎలాంటి ఏదైనా ఫుడ్ అరగనప్పుడు, హార్ట్ ఎన్లార్జ్మెంట్ వల్ల ఏం ప్రాబ్లమో తెలియదు, ఫిట్స్ వచ్చేవి. ఫిట్స్ వచ్చినప్పుడు ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోయేవాడు. ఆ సెకండ్లోనే మళ్ళీ దాని తర్వాత ఫిట్స్ తర్వాత ఒక సెకండ్ మన చిన్న పిల్ల అయిపోతాయి కదా, గుచ్చుకొని అట్లా ఏదేదో చేసేవాడు మా డాడీ. నేను 6th class నుంచి మొన్నటి వరకు కూడా గైస్, చనిపోయేటప్పుడు వరకు కూడా మా డాడీకి మంత్లీ వన్స్ అయినా ఫిట్స్ వచ్చేవన్నమాట. ఎట్లా ఉండాలంటే భయంకరంగా ఉండేది. నేను మా మమ్మీ ఉండేవాళ్ళం, మా అన్నయ్య ఉండేవాళ్ళు. మమ్మల్ని కొట్టేసేవాళ్ళు, గిచ్చేసేవాళ్ళు, అట్లా చేసేవాడు అనమాట. మా మమ్మీ అంటే మాత్రము పైకి చూపిరు కానీ ఇష్టం, లోపల చాలా ఇష్టం అనిపిస్తుంది. అంతా ఫిట్స్ వచ్చినప్పుడు మన మైండ్ పొజిషన్లో మనం ఉండం గైస్, వేరే పొజిషన్లో ఉంటాము. అండ్ కాకపోతే మా డాడీ వచ్చి రెడ్డి అని పిలిచాడు అనమాట మా మమ్మీని. ఆ టైంలో కూడా మా మమ్మీ
మొద్ద అని పిలుస్తుంది మా మమ్మీ. మొద్దు మొద్దు అని పిలుస్తుంది. మొద్ద అంటే రెడ్డి రెడ్డి అంటాడు. అసలు మైండ్ ఆ స్టేజ్లో ఉండదన్నమాట. కానీ మా డాడీ పలుకుతాడు. అట్లా పలికాడు అంటే అమ్మయ్య ఈ ఫిట్స్ తగ్గాయి అని అర్థము. ఆ ఫిట్స్ టైంలో ఏమవుతుందో కూడా చెప్పలేము గైస్. అంత భయం ఉంటుంది తెలుసా అసలుకి. డాడీ అని పట్టా కొట్టేవాళ్ళం కూడా, నేను మా అన్నయ్య కొట్టాము. అయినా కానీ లేసేవాడు కాదు, గిచ్చితే స్పర్శ తెలియదు అనమాట. కళ్ళు ఇట్లా తేలబెట్టేసి అలా ఉంటాడు. నేను 6th క్లాస్ నుంచి మొన్నటి నా మ్యారేజ్ తర్వాత రాలేదు, అంటే 6 years ముందు రాలేదనమాట. నా ముందు దాకా నేను బీటెక్ కంప్లీట్ అయ్యేదాకా ఫిట్స్ వస్తూనే ఉండేవన్నమాట. 1 month రాకపోతే 2 monthsకి 3 monthsకి. డిసెంబర్ వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో ఒకటి అట్లా కాలు ఇరగడము, పడిపోవడము, చేయి ఫ్రాక్చర్ అవ్వడము ఏదో ఒకటి జరిగేది గైస్. ఇట్లా జరుగుతూ ఉండేది. హాస్పిటల్కి చాలా అమౌంట్ పోయేది. మళ్ళీ ఇంట్లో ఎంత శ్రమ తెలుసా అసలుకి. ఇల్లు చూసుకోవాలి, ఒక మనిషిని సపరేట్గా చూసుకోవాలి, అండ్ డబ్బులు సంపాదించాలి. మళ్ళీ డాడీ హాస్పిటల్ ఒక్క నిమిషం కూడా వదిలేవాడు కాదనమాట. మా డాడీలో బెస్ట్ క్వాలిటీ ఏంటంటే అసలుకి జాబ్కి వెళ్ళకుండా అసలు ఉండలేడు, ఇంట్లో ఉండలేడు. ఏదో ఒక పని చేయాలి, డబ్బులు ఎట్లా తేవాలా, ఇవ్వాలి, తను కొంచెం తీసుకోవాలి. పూజకి మెయిన్గా పూజకి డబ్బులు కావాలి, పూజ చేయడానికి ప్రతిరోజు. సాయిబాబా అంటే చాలా ఇష్టం అనమాట. ఆ పూల గురించి కూడా చాలా పెద్ద గొడవలు జరిగేది. ఎంతెంత మనీ యూజ్ చేసేవాడంటే ఫ్లవర్స్కి ఇన్ని పూలు ఎంత రేట్లో మీకు తెలుసు కదా. మనం ఉన్న స్టేజ్లో అది చాలా టఫ్ అనమాట. అదొక్కటి. ఆ స్టేజ్ని మమ్మీ క్రాస్ చేసింది. ప్రతి మంత్ మేము కూడా ఉన్నాం అనమాట పార్టిసిపేషన్. దాంట్లో చాలా పార్టిసిపేషన్ ఉంది. నాది మా అన్నయ్యది చిన్నప్పటి నుంచి జర్నీలో ఏమీ ఉండదు గైస్ అసలుకి. ఒక ఏజ్ వరకు, ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాతైనా ఇవన్నీ నాకు అర్థం అప్పుడన్నీ తెలుసు కానీ అర్థమయ్యేది కాదు. ఆఫ్టర్ మ్యారేజ్ ఇవన్నీ నేను అర్థం చేసుకున్నాను. మా మమ్మీ ఇన్ని కష్టాలు పడింది, ఇంత చేసింది అని ఎప్పుడు అర్థమైందో తెలుసా. నా కడుపులో జాను పడింది కదా, ఫస్ట్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయింది, అప్పుడు అర్థమైంది గైస్. అప్పుడు దాకా నాకు అన్నీ తెలుసు. మమ్మీ ఇలా ఉంది అలా ఉందని. కానీ మా మమ్మీ ఇన్ని బాధలు పడింది, ఇంత తీసుకొచ్చి ఇంత దూరం మా కోసం 25 years. నాకు బీటెక్ అయిపోయేటప్పటికి 22 years మా మమ్మీ లిటరల్గా ప్రతిరోజు క్యారేజెస్ కట్టేది. తర్వాత కూడా నా మ్యారేజ్ అయిపోయిన తర్వాత మా డాడీ డ్యూటీకి వెళ్ళేవాడు కదా, అప్పుడు కూడా క్యారేజ్ కట్టడం మాత్రం. క్యారేజ్ కట్టాలంటే మార్నింగ్ 5కే లేయాలి, కర్రీస్ చేయాలి, టిఫిన్ చేయాలి. మళ్ళీ ఇప్పటికి కూడా మా మమ్మీ వాషింగ్ మిషన్ యూజ్ చేయదు బట్టలు. మా డాడీ మొన్న 2 years ముందు చనిపోక ముందు వరకు కూడా వాషింగ్ మిషన్ అసలు యూజేజే లేదు. ఆఫ్టర్ ఇప్పుడు ఈ మధ్య అది కూడా బెడ్షీట్లు వేస్తుంది, కానీ తన బట్టలు ఇప్పుడు కూడా తనే ఉతుక్కుంటుంది అనమాట. ఇంతకన్నా ఇన్స్పిరేషన్. మనకున్నంత లేజినెస్, మొద్దుబారుతనం ఎవ్వరికి ఉండదు గైస్. ఈ జనరేషన్లో ఉన్నారు చేసుకోవచ్చులే, చెయ్యొచ్చులే. కానీ అప్పటి పేరెంట్స్కి ఉన్న పేషెన్స్ లెవెల్ కానీ, ఓపిక కానీ హ్యాండ్స్ ఆఫ్ అనమాట. అదొక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఇంకా అట్లాగా ఫిట్స్తోనే వస్తూ జరిగిందనమాట. ఫిట్స్ వస్తూ జరుగుతూ ఉంది. మధ్యలో ఇంకా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. అదొక బెస్ట్ పాయింట్ అనమాట మీకు చెప్పడానికి. లైఫ్లో ఒక చేంజ్ అంటారు కదా, ఆరోగ్యంగా ఉండేవాళ్ళము సడన్గా అలా అయిపోయింది. నేను మా డాడీది అయిపోయింది అనమాట ఫేస్. మా డాడీ ఎప్పుడు అలాగే ఉండేవాళ్ళు. నాకు మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ వరకు గైస్ నాకు అసలుకి ఏ ప్రాబ్లమ్స్ అనేవి నేను ఫేస్ చేయలేదనమాట. హెల్త్ పరంగా ఎంత బాగుండేదని. ఎప్పుడైనా ఒకసారి ఫీవర్ వచ్చేది, జలుబు కూడా చాలా తక్కువ వచ్చేది అనమాట. ఇంకా గ్యాస్ ప్రాబ్లం అయితే అస్సలకి లేదు. ఎప్పుడైనా ఒక్కసారి ఏదైనా స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు ఎప్పుడైనా గ్యాస్ ప్రాబ్లం లేదు. అసలుకి ఎప్పుడు ట్యాబ్లెట్ కూడా వేసుకునేది. ఇంట్లో మా మమ్మీ నర్స్ అయినా కానీ అన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి, కానీ ఎప్పుడైనా పారాసెటమాల్ తప్ప ఇవేం వేసుకునేది లేదు. జాను స్టొమక్లో పడింది గైస్. నా మ్యారేజ్ అయింది March 31, 2019 అనమాట. నాకు ఏప్రిల్ ఎండింగ్లో అనుకుంటా నాకు తెలిసింది జాను ప్రెగ్నెన్సీ అని. అప్పుడు స్టార్ట్ అయ్యాయి గైస్ వామిటింగ్స్. నేను మ్యారేజ్ అయింది కదా, 6 years కంప్లీట్ అయిపోద్ది నాకు. మ్యారేజ్ అయిన తర్వాత నుంచి నాకు నేను మ్యాక్సిమం 6 yearsలో 4 years అక్కడే ఉంటాను గైస్. అంటే అక్కడే ఉంటాను. ఎందుకంటే మను ప్రెగ్నెన్సీ కానీ జాను ప్రెగ్నెన్సీ తర్వాత పోస్ట్ పార్టమ్ అక్కడ ఒక 6 months, ఇక్కడ ఒక 6 months మొత్తం వేసుకున్నా కానీ 3.5 years మ్యారేజ్ అయినాక నేను ఇంట్లోనే ఉన్నాను. నాతో పాటు మను ఇద్దరు అక్కడే పెరిగారు అనమాట. చెప్పాలంటే అమ్మే చూసుకుంది మమ్మల్ని.
నా ప్రెగ్నెన్సీ 9 months అయితే నేను ఎంత నరకం అనిపించానో మా మమ్మీ కానీ తేజ కానీ అంతే నరకం అనిపించారు. అప్పుడు లిటరల్గా ఒక అమ్మ వాల్యూ అనేది నాకు అప్పుడు తెలిసి వచ్చింది అనమాట. లిటరల్గా నేను అన్నం తినేదాన్ని కాదు, వామిటింగ్ చేస్తాను. మా మమ్మీ ఏం చేస్తుంది తెలుసా, నా ముందు అన్నం తినదు, అటు సైడ్ వెళ్ళి 2 ముద్దలు అలా కుక్కొని నీళ్ళు పోసుకొని వచ్చేసేది అనమాట. మా మమ్మీకి సగించేది కదా అన్నం. నేను ఒక్క ముద్ద 9 monthsలో ఒక్క ముద్ద 2 ముద్దలు కూడా తినలేదు గైస్. సెలైన్స్ ఇంజెక్షన్స్ ఇలాగే గడిచాయి అనమాట. మా మమ్మీ కూడా ఏం తినలేదు. నేను ఎంత సన్నగా పిల్లగా అయిపోయానో మా మమ్మీ కూడా అలాగే ఉండేది, ఏం తినేది కాదనమాట. నా 9 months స్ట్రెస్ నేను ఎంత అనుభవించాను అమ్మ కూడా అంతే అనుభవించింది. దాంతోపాటు నాతో హాస్పిటల్స్కి తిరిగి 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 వెళ్ళాలి. బ్లడ్ ఐరన్ ఇంజెక్షన్స్, బ్లడ్ ఇంజెక్షన్స్, వామిటింగ్స్ తగ్గడానికి ఇంజెక్షన్స్, సెలైన్స్, గ్యాస్ ప్రాబ్లం ఎక్కువైపోయి దానికి ఇంజెక్షన్ సపరేట్గా, ఈ ప్రాబ్లం మంట వచ్చేసి ఇక్కడ నొప్పి పుడుతుందని హార్ట్ దగ్గరికి వెళ్ళాను. అమ్మే ప్రతి దానికి. తేజ కూడా అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు, కానీ తేజకు కూడా డ్యూటీ ఉండదు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. కానీ తేజ కూడా వచ్చేవాడు, కానీ మ్యాక్సిమం తేజ 30%, అమ్మ 70% అమ్మే అనమాట. ఎలా చూసుకుందంటే నన్ను చిన్నప్పటి నుంచి కూడా పెరిగేంత వరకు కూడా అంత బాగా చూసుకోండదు. ఆ 9 months నన్ను అసలుకి అప్పుడు అర్థమైందనమాట. అంటే ఎప్పుడు నేను ఇంట్లో బాగా ఆరోగ్యంగా ఉంటాను కాబట్టి మా అమ్మ నార్మల్గా ఉంటాం. మేము ఎప్పుడైనా కొట్టినప్పుడు దగ్గర తీసుకున్నప్పుడు అమ్మ ప్రేమ తెలుస్తుంది అనమాట. కానీ ఆ టైంలో నాకు ప్రతిరోజు ఆ ఫీలింగ్ ఉండేది. అమ్మకి నేను ఎంత గ్రేట్ఫుల్, అమ్మకి నేను ఎట్లా అంటే ఏమంటారు, ఎన్ని సంవత్సరాలు రుణం అంటారు కదా, అది ఎప్పటికీ తీర్చుకోలేను గైస్. నేను అమ్మకు మనం రుణం ఎప్పుడూ తీర్చుకోలేము, అది నాకు అప్పుడు అర్థమైంది. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో. పోస్ట్ పార్టమ్ అయితే చెప్పలేను. ఫస్ట్ టైం కదా, 23కి మ్యారేజ్ అయింది. 23లోనే మను పుట్టింది అనమాట. లాస్ట్ డిసెంబర్కి జాను పుట్టింది. ఫస్ట్ జాను కదా, జాను పుట్టింది. చాలా అనమాట. కానీ అమ్మ కానీ లేకపోతే అమ్మ లేకపోతే అస్సలకి, అత్తమ్మ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, అత్తమ్మ వాళ్ళు కూడా కడపలో ఉంటారు. ఎవరు అత్తమ్మ ఇక్కడ వచ్చి ఉందామని చెప్పిన 3 months తర్వాత ఎవరు ఉంటారు అనమాట ఇంట్లో. తేజ ఒక్కడే ఉంటాడు. పాపం ఆ తేజ 9 months కానీ తర్వాత 6-7 months కానీ కోరికి ఇక్కడికి తిరుగుతూనే ఉండేవాడు పాపం. అండ్ అమ్మ గురించి అదొక బెస్ట్ పార్ట్ అనమాట. ఎంత ఇన్స్పిరేషన్ తెలుసా అసలుకి అది. ఆమె వయసు ఎంత, నాతో పాటు ఎన్నిసార్లు హాస్పిటల్ తిరిగింది, నేనే తిరగలేకపోయేదాన్ని. అది చూపించేది. మనీ విషయంలో కానీ ఎంత ఖర్చు అయిందో అసలుకి తలుచుకుంటే అసలు నా ముందంతా ఫ్లాష్ బ్యాక్లో రన్ అవుతూ ఉందన్నమాట. లిటరల్గా చెప్పాలంటే నాకు అప్పుడు దాకా తెలియదు అమ్మ లేకపోతే మనం లేవు అని. అమ్మ ఉంది కదా అని ఫీలింగ్. వన్స్ అమ్మ మనకుంది కాబట్టి ఇది చేశారు, ఎవరు చేసేవాళ్ళు మనకి అమ్మ లేకపోతే అనే ఫీలింగ్ మనకు తెలుస్తుంది చూడు. అబ్బా దాని గురించి చెప్పలేమన్నమాట. చాలా 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 గొప్ప ఫీలింగ్ అది. అప్పుడు తెలుసుకున్నాను. నేను అప్పుడు దాకా మా మమ్మీ మీద అరిచేదాన్ని. ఇప్పుడు కూడా ఎప్పుడైనా కోపం అంటే నా చిరాకు అమ్మ మీద చూపించడమే కానీ డైరెక్ట్గా అమ్మ మీద కోపం వచ్చారవను. ఎప్పుడైనా అరిచేసినప్పుడు కూడా నేను వెంటనే నాకు కోపం. ఇప్పుడు నేను పెళ్ళికి ముందు సారీ చెప్పేదాన్ని కాదనమాట అమ్మకి. అమ్మే కొట్టినా కానీ అమ్మే వచ్చి నాకు ఏం లేదులే పాప అని చెప్పి బుజ్జగిస్తుంది అనమాట. అది అరగంట అయినా 2 గంటలైనా. కానీ ఇప్పుడు మాత్రం నేను వెంటనే సారీ చెప్పేస్తున్నాను. ఏమన్నా అన్నాను, నోట్ల నుంచి తప్పుగా ఏదైనా పదం వచ్చింది అని అనుకున్నాను, నాకు వెంటనే ఫీల్ అవుతుంది. సారీ ఏదో అనేసాను, ఫ్లోలో అనేసాను, నేను ఇంటెన్షన్గా అనలేదని అప్పుడు వెంటనే చెప్తానమాట. సారీ చెప్పడం నేర్చుకున్నాను నేను చెప్పాలంటే. అసలు సారీ చెప్పను కదా, నేను చాలా మొండిదాన్ని, మా డాడీ ఎంతో అలాగే ఉండేదాన్ని. కానీ మనిషి వాల్యూ తెలిసే కొంది మనకు తెలుస్తుంది అనమాట. నేను చెప్పేది కూడా అదే. ప్రతి ఒక్క ఉమెన్కి కానీ ఆడవాళ్ళకి కానీ హస్బెండ్స్ గురించి లేకపోతే ఇన్లాస్ గురించి మన వాల్యూ తెలిసే రోజు ఖచ్చితంగా వస్తుంది గైస్. ఆ డేస్ కోసం వెయిట్ చేయండి, మీ పని మీరు చేసుకుంటూ పోండి. వాళ్ళు ఇది అన్నారు అదన్నారు అసలు పట్టించుకోవద్దు. మన వాల్యూ తెలిసే డే ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఆ రోజు మనల్ని వాళ్ళు కింద పెడితేమి పైన పెడితేమని చూస్తారు. వీళ్ళు లేకపోతే మనం ఏం చేస్తాంరా అని వాళ్ళు తెలుసుకునే రోజు ఖచ్చితంగా వస్తుందన్నమాట. మన హస్బెండ్స్ గురించి ఎక్కువ ఫీల్ అయిపోయి ఇప్పుడులో చెప్తున్నాను, నేను కూడా వన్ ఆఫ్ ద మెంబరే. కాకపోతే నేను దాన్ని స్టేజ్ని దాటుతూ ఉన్నాను అనమాట. ఇప్పుడు మా మమ్మీ ఇన్స్పిరేషన్ చెప్పాలంటే అమ్మ చెప్తుంది, నువ్వు చిన్న వాటికి గొడవలు వేసుకోవడము ఇవన్నీ చేయడం అనవసరం హర్షి. అక్కడికి వదిలే, ఆ మ్యాటర్ని అక్కడికి వదిలే, నెక్స్ట్ దాన్ని కంటిన్యూ చేయకు.
కంటిన్యూ చేసుకోవాలనుకునే మనసులో ఉంటుంది నీకు బాధ. నా ఫేస్ చూసిందనుక మా మమ్మీ ఏదో గొడవ అయింది, ఏం గొడవ అయిందో చెప్పని చెప్తుంది అనమాట. వెంటనే చెప్పేస్తుంది అసలుకి. నేను ఏం లేదు మా ఏమైనా చెప్పినా కానీ ఏమైంది గొడవ అయిందా నేను చెప్పేదాకా వదలదు అమ్మ. ఈజీగా గెస్ చేస్తుంది నా ఫేస్ని, నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అలా తెలిసిపోతాయి అనమాట. అది అలాగా వేరే వాళ్ళ గురించి బాధపడడం కన్నా నేను ఒక కొటేషన్ చదివాను గైస్. ఆ కొటేషన్ ఏంటో చెప్పనా? థింగ్స్ రైట్ అని చెప్పి ఒక పుస్తకం ఉందన్నమాట, దాన్ని చదివాను. దానిలో కొటేషన్ ఉంది, మన మైండ్ని మనమే కావాలని అదే పాయింట్ గురించి ఆలోచించేటట్టు చేసుకుంటామంట. ఆ పాయింట్ గురించే ఇప్పుడు నన్ను ఒకరు హర్ట్ చేశారు, వాళ్ళని హర్ట్ చేశారనే పాయింట్ గురించి ఆలోచిస్తూ ఉంటాము. మన మైండ్ ఆలోచిస్తుందంట. మనకు చాలా వస్తూ ఉంటాయి మనకి ఆలోచనలు, కాకపోతే మనం ఆ పాయింట్ మీద స్టే ఉంటాం. ఆ పాయింట్ని కానీ రాంగ్ మార్క్ చేసి నెక్స్ట్ పాయింట్కి వెళ్ళామంటే మనకున్న మన స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ బాధ అన్నీ తగ్గుతాయి. మీకు ఏ రిలాక్సేషన్ పని చేయాలనుకుంటున్నారో ఆ పని చేయండి, ఆ పాయింట్ని వదిలేయండి, ఆ సిచ్యువేషన్ వదిలేయండి. అసలుకి ఇంకోసారి ఆ సిచ్యువేషన్ రాకుండా ఎలా ట్రై చేస్తారంటే ఆ సిచ్యువేషన్లో అసలు మీరు ఉండొద్దు, మీరు ఆర్గ్యూ చేయొద్దు, తెలిసి వస్తుంది అనమాట. ప్రతి ఒక్కరికి వాళ్ళు చేసిన తప్పు ఖచ్చితంగా తెలుస్తుంది. మనం అది సైలెంట్గా ఉంటేనే తెలుస్తుంది అనమాట. మనం రేజ్ అవ్వడం వల్ల అరవడం వల్ల ఏది జరగదు గాయస్. ఎందుకు తెలుసా? రేజ్ అయితే మనం అరిచాము అని ఆ టాపిక్ ఇంకా రేజ్ అవుతుంది, కానీ అక్కడ ఆగదు. నేను ఇది తెలుసుకుంటున్నాను కానీ చేంజ్ చేసుకోమని ట్రై చేస్తూ ఉన్నాను, కానీ ఇంకా చేంజ్ చేసుకోలేకపోతున్నాను. 50% వరకు ఓకే గైస్. 51 నేను చాలా వరకు మారాను. నా కోపం చాలా చాలా ఎక్కువ అనమాట. ఇప్పుడు చాలా తగ్గింది. నేను ఎప్పుడు రేజ్ అవుతున్నా కానీ అమ్మకు ఫోన్ చేస్తాను, కొన్ని మాటలు చెప్తుంది కదా, ఆ మాటలకి కొంచెం మనం స్ట్రెస్ కానీ కోపం కానీ తగ్గుతుంది. నేను చాలా వరకు షేర్ చేయను, ఎందుకంటే అమ్మ ఒక్కటే ఉంటుంది కదా, ఇప్పుడు డాడీ కూడా ఇంట్లో లేరు. నా గురించి ఆలోచిస్తుంటుంది, ఇట్లుంది బాగాలేదు ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. అందుకని నేను ఇవేం షేర్ చేయను. ఇది గైస్ నా ప్రెగ్నెన్సీ, ఫస్ట్ ప్రెగ్నెన్సీ. సెకండ్ ప్రెగ్నెన్సీ అయితే నేను ఇంకా నాకు ఈ ఆపరేషన్స్ ఇవన్నీ జరిగాయి కదా, అప్పుడు ఇంకా దారుణం అనమాట. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అమ్మ విలువ తెలిసింది. సెకండ్ ప్రెగ్నెన్సీలో వచ్చి మా మమ్మీ గాడ్ అని తెలుసుకున్నాను అనమాట. అమ్మ లేకపోతే ఆ 2 ప్రెగ్నెన్సీ జర్నీస్ నేను అసలుకి ఫస్ట్లోనే ఆగిపోయేదాన్ని అక్కడే. నా వల్ల కాదని చెప్పి నేను ఉంచుకునే దాన్ని కూడా కాదనమాట, అంత స్టేజ్లో ఉన్నాను. ఫస్ట్ అయితే ఓకే, కానీ సెకండ్ స్టేజ్ మాత్రం ఆ స్టేజ్లోనే ఉన్నాను అనమాట. నా వల్ల కాదు, నాకు వద్దు, నా ప్రాణం నాకు కావాలి అన్నట్టు ఆ స్టేజ్ దాకా వెళ్ళి వచ్చాను. ఒక అమ్మ అవ్వాలి అంటే గాడ్ దాకా వెళ్ళేసి మళ్ళీ తిరిగి రావాలన్నమాట. అంత బాధ అంతే అనుభవించాను. అప్పుడు తెలిసి వచ్చింది అమ్మ గురించి. అమ్మ నాకు ఎంత చేసిందో నా కళ్ళ ముందు ఉంది, అదంతా నేను చెప్పలేను అనమాట. ఈ 30 minutesలో ఇలా జరిగింది నా ప్రెగ్నెన్సీ జర్నీ. అండ్ అది తర్వాత మా డాడీ మొన్న జానుకి 3rd బర్త్డే అనమాట. 3rd బర్త్డే 3 years కంప్లీట్ అయ్యి 4th year పెట్టింది. మను పుట్టింది. మను పుట్టింది, ఇంకా మనుకి పురుడు అనమాట. డిసెంబర్ 31 డాడీ చనిపోయింది. మను పురుడు అనమాట. మార్నింగ్ కరెక్ట్గా పురుడు అనుకున్నాము. డాడీ కిడ్నీ ప్రాబ్లం కూడా వచ్చింది అనమాట మధ్యలో. అది చాలా విషయాలు జరిగాయి అనుకోండి. కిడ్నీ ప్రాబ్లం వల్ల మొత్తం హార్ట్కి వాటరు వచ్చేసి చనిపోయాడు డాడీ. నైట్ చనిపోయాడు అనమాట. అంతే. అక్కడ మా మమ్మీకి చిన్నప్పటి నుంచి గైస్ స్ట్రోక్స్ జరుగుతూనే ఉన్నాయన్నమాట. లవ్ మ్యారేజ్ ఒకటి అంటే అంత అగైనెస్ట్ కదా, అప్పటికి అందరూ ఒప్పుకొని చేసుకున్నారు, కానీ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి ఎప్పటికీ. అదొకటి. మా మమ్మీ ఎప్పుడు బాధని వాళ్ళ అమ్మకి షేర్ చేసుకునేది కాదు, నాతో ఒకటే షేర్ చేసుకుంటుంది ఇంట్లో. ఎప్పుడు ఏమనేదంటే, పాప లవ్ మ్యారేజెస్, అరేంజ్ మ్యారేజెస్, లవ్ మ్యారేజే వద్దు పాప అని చెప్పేది. దాన్ని లవ్ మ్యారేజ్ చేసుకుని, ఎందుకంటే మా డాడీ చూసుకోలేక కాదు, లవ్ అనేది కాదనమాట. గైస్ లవ్ ఎలా ఉంటుందంటే చేంజ్ అవుతూ ఉంటుంది గైస్. ఎలా ఏజ్ని బట్టి డిఫరెన్స్ చేంజ్ అవుతుంటుంది. 100 years ఉన్న జర్నీలో లవ్ ఉంటుంది, కాకపోతే చాలా డిఫరెన్సెస్ ఆఫ్ లవ్ అనమాట. లవ్ అంటే ఒకటే టైప్ ఆఫ్ లవ్, ఎప్పుడు లవ్ చేసుకుంటున్నాం, చాలా డిఫరెన్స్ ఉంటాయి దాంట్లో. కానీ లవ్ మ్యారేజెస్కి అరేంజ్ మ్యారేజ్ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను నాకు ఎంత బాధ నా అమ్మకి చెప్పుకోగలను అనమాట. ఫోన్ చేసి చెప్తా, ఎట్లమ్మా ఎట్లా జరిగింది, తేజ ఇట్లా అన్నాడమ్మా అని చెప్పుకోగలను, ఎందుకంటే మా మమ్మీ వాళ్ళే మ్యారేజ్ చేశారు కాబట్టి నాకు. కానీ లవ్ మ్యారేజ్లో ఏమవుతుందంటే మనం అలా చెప్పలేదు. మా మమ్మీ చాలా ఎలా అంటే సెల్ఫ్ ఇండిపెండెంట్ లేడీ అనమాట.
ఆ మాట అమ్మమ్మ నువ్వే కదా చేసుకున్నావు పెళ్ళి, మేము వద్దన్నాం కదా, నేను చేస్తున్నాను కదా పెళ్ళి, నువ్వే కదా లవ్ మ్యారేజ్ చేసుకున్నావు, నీ బాధలు నువ్వే పాడు అంటది. మా మమ్మీ అనలేదనమాట ఆ మాట, కానీ అలా అంటదేమో అని మా మమ్మీ ఫీలింగ్ అది ఎప్పుడు ఉంటుంది. ఒక్క విషయం కూడా మురళి ఇట్ట చేశాడు, మురళి అది అమ్మేశాడు, ఇది చేశాడు, అసలు ఒక్కసారి కూడా ఒక్కరికి కూడా షేర్ చేయదు, నాకు కూడా షేర్ చేయదు. ఇప్పుడు నేను బీటెక్ వచ్చిన తర్వాత నేను అర్థం చేసుకున్నాను కాబట్టి నాకు చెప్పేది, నేనే అడిగేదాన్ని. కానీ అంతకు ముందు వరకు అమ్మ అసలు షేర్ చేసేదే కాదనమాట. అమ్మ అసలు చెప్పదు, మాకు ఏం జరిగింది కూడా చెప్పదు. ఈ మాట చెప్పేది ఎప్పుడు అమ్మమ్మకి కానీ నన్ను కూడా చెప్పొద్దు అని చెప్పేది. చెప్పొద్దు, మన బాధలు మనమే పడతాం, మనం చెప్పామంటే అమ్మమ్మకి ఇంకొంచెం బాధ, ఆమె ప్రాబ్లమ్స్లో ఉంటుంది, ఇవి ఆలోచించుకుంటూ ఉంటుంది. ఆ కోపంలో ఒక మాట మనల్ని మనం బాధగా ఉంటుంది. అది నేను చేసుకుందే కదా, ఇది నేనే తీర్చుకుంటాను అని చెప్పి అమ్మ జాబ్ చేయడం, ఫస్ట్ మ్యారేజ్, తర్వాత నా నర్స్ ట్రైనింగ్ అయిపోతుంది, నర్సు హోమ్లోనే పెట్టుకోవడం, మా అమ్మ మొత్తం ఇంటి బాధ్యత అంతా అమ్మే తీసుకుందనమాట. అది దాని తర్వాత వచ్చి ఇట్లా కోర్ట్ కేసు, తర్వాత వచ్చి ఇట్లా బైక్స్, విపరీతమైన బైక్స్ అనమాట, ఒక 6 బైక్స్ మార్చుంటాడు మా డాడీ. అండ్ మళ్ళీ ఫోన్స్ కూడా చాలా ఫోన్స్ మారుస్తాడు. అండ్ ఇంకా చాలా జరుగుంటాయి చెప్పాలంటే, నాకు గుర్తులేవు. నాకు మెయిన్గా మళ్ళీ డాడీకి బాగాలేకుండా రావడం, మళ్ళీ ఫిట్స్ జర్నీ అనమాట అది. తర్వాత దేవుళ్ళ గురించి ఒక్కొక్క దేవుళ్ళు మారుతూ ఉంటారు సంవత్సరానికి ఒకసారి. అండ్ లాస్ట్గా ఒక 10 years నుంచి సాయిబాబాలో అలాగే ఉండిపోయారు. అలా కనకదుర్గమ్మ, వెంకటేశ్వరమ్మ ఇలా మారుతూ ఉంటారనమాట. అంటే విపరీతంగా కాస్ట్ ఎక్కువ. మనం మిడిల్ క్లాస్, ఆ లోయర్ మిడిల్ క్లాస్ చెప్పాలంటే, మనం మిడిల్ క్లాస్ కదా, మనకి బడ్జెట్ ఇంకా పూర్ ఫ్యామిలీ ఉన్నట్టు బడ్జెట్ పెట్టుకోవాలి మనం. కాబట్టి హై క్లాస్లో ఖర్చు పెట్టేవాడు డాడీ, అదొకటి. అన్నీ ఉన్నా కానీ అరుచుకుంటారు, అరుస్తుంది అమ్మ అస్సలకి. మళ్ళీ ఏం జరిగినట్టు ఉంటారు, కోపం ఉంటుంది, బాధ ఉంటుంది, అసలు మైండ్లో పెట్టుకోదు గైస్. మైండ్లో పెట్టుకుంటే ఆమెకి అసలుకి పాటికి బీపీలు షుగర్లు వచ్చేసి ఉండాలి, అస్సలకి పెట్టుకోదు. జరిగిందే వదిలేసాయి, మనం చేయాల్సింది ఏంది, నెక్స్ట్ ఏం చేయాలి అదే ఆలోచిస్తారనమాట. చాలా చాలా తక్కువ గైస్ మనం ఆలోచించమాట, అదే పాయింట్లో స్ట్రక్ అయిపోయి ఆడే ఉండిపోతాం అనమాట మనం. ఎంత లెవెల్ ఆఫ్ పేషెన్స్, ఫర్గ్యూనెస్ ఉంటే అలా చేస్తారో నాకు తెలియదు. నేనైతే అంత ఫర్గ్యూ చేయలేను, వదిలేసి ఆ నిమిషంతో మళ్ళీ నార్మల్గా వాళ్ళు క్యారేజెస్ చేయడం, వాళ్ళు పెట్టడం, నార్మల్గా డైలీ ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుంది అనమాట. అమ్మ చాలా గ్రేట్ ఆ విషయంలో. నేనైతే అంత కాదు, నేర్చుకుంటున్నాను, ఇంకా ఉంది కదా జర్నీ, నేర్చుకుంటూ ఉన్నాను, అదొకటి అనమాట. అండ్ నా మ్యారేజ్ తర్వాత నా పెళ్ళి చేసింది గైస్, అది చెప్పడం మర్చిపోయాను. నా పెళ్ళి మెయిన్ పాయింట్. నా కోసము ఎంత బంగారు, ఆమె పెళ్ళైనప్పటి నుంచి ఎంత బంగారు చేపించుకుందో, ఇవి అమ్మకి అమ్మ పెళ్ళప్పుడు చేపించుకుంది అనమాట. ఈ కమ్మలు ఇవి కూడా నాకు ఇచ్చేసి, నాకు చాలా ఇష్టం అనమాట ఇవి. ఆ కమ్మల నుంచి ఆమె నల్లపూసల దండ తప్ప, సరుడు నల్లపూసల దండ తప్ప ఒక రింగ్, మిగతావన్నీ నాకు ఇచ్చేసింది అనమాట. నా మ్యారేజ్ అప్పుడు పెట్టింది. అండ్ మ్యారేజ్ అదంతా జరిగింది. మ్యారేజ్కి తేజ ఉన్నాడు కాబట్టి మ్యారేజ్ తేజనే చేసుకున్నారనమాట, తేజ వాళ్ళు. మా ఫ్యామిలీలో మా అన్నయ్య అప్పుడే విప్రోలో 15,000 అనుకుంటా మా అన్నయ్య అప్పుడే జాయిన్ అయ్యాడు, నా మ్యారేజ్ అయిందనమాట. మా అన్నయ్య ఏం చేయలేడు, అంటే 15,000 శాలరీతో ఏమీ చేయలేరు కదా. కానీ పెళ్ళి పనులు అంతా చూసుకున్నారనుకో నా ఫ్రెండ్ బుజ్జ అండ్ మా మమ్మీకి చాలా చాలా సపోర్ట్ ఉన్నారు అప్పుడు. కాకపోతే పెళ్ళి పనులంతా మా అక్క వాళ్ళు అందరూ ఉన్నారు. కాకపోతే మా మమ్మీ నేను మొత్తం ఇంట్లో సామాన్ల దగ్గర నుంచి, ఇంట్లో పెళ్లి పనుల దగ్గర నుంచి, సామాన్ల దగ్గర నుంచి మొత్తం అనమాట, మొత్తం మా మమ్మీ నేనే. నెల్లూరుకి ఏమైనా పని ఉంటే తిరగాలన్నా కానీ ఇవన్నీ గైస్ అన్నీ నేనే అనమాట. నేను మా మమ్మీకి ఎంత ఓపిక ఉండదో మొత్తం ఇద్దరమే చేసుకుందాం. మా డాడీ లేడు, మా అన్నయ్య లేడు, నేను మా మమ్మీ అనమాట. ఎంత కష్టపడి నా పెళ్ళి చేసిందంటే నాకు తెలుసు ఆ విషయము. మేమిద్దరం ఎంత కష్టపడ్డాము, సామాన్లు మూవ్ చేయడానికి కానీ, ఇంట్లో సామాన్లు తీయడం చాలా కష్టంగా, పెయింటింగ్ అవి చేయించడం. అప్పుడు ఎంత కష్టపడ్డామంటే మే ఇద్దరము, అందరూ హెల్ప్ ఉంది, కాకపోతే మే ఇద్దరం కష్టపడిన లెవెల్ వేరే లెవెల్ అనమాట. అది ఇప్పుడు కూడా తలుచుకుంటాము, అప్పట్లో ఎట్లా చేసాము పాప మనం ఇదంతా అని. నా మ్యారేజ్ తర్వాత అప్పుడు దాకున్నంత మనీ నా మ్యారేజ్తో మొత్తం స్టాప్ అనమాట, మొత్తం నాకే అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి ఎలా స్టార్ట్ చేసుకున్నామో అలా స్టార్ట్ చేసుకునే పరిస్థితి అనమాట. అలాగ వస్తూ ఉంది. ఇప్పుడు డాడీ చనిపోయిన తర్వాత ఇంకా లో అయిపోయింది. డాడీ సైడ్ నుంచి కూడా శాలరీ రావడం ఆగిపోయింది కదా. ఇప్పుడు మమ్మీకి కూడా చాలా తక్కువ వస్తుంది అనమాట.
ఇప్పుడు అన్నయ్య మ్యారేజ్ చేయాలి, అక్కడ ఉన్నాం, ఆ స్టేజ్లో ఉన్నాము. ఇంకా దీని తర్వాత చాలా చాలా ఉంటాయి, ఎప్పుడైనా సపరేట్గా షేర్ చేస్తాను. ఇది గాయ్స్ మా మమ్మీ స్టోరీ. ఇంకా చాలా చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉన్నాయి, కానీ చాలా చాలా ల్యాగ్ అయిపోతుంది, అంటే ఇంకా చాలా పెద్దదైపోతుంది. మీకు మెయిన్ మూమెంట్స్ అయితే చెప్పేశాను కదా, నా మ్యారేజ్, ప్రెగ్నెన్సీ, ఇంకా చాలా విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను. నేను ఒక పాయింట్ చెప్తాను గైస్, ఎప్పుడు డాడీ కానీ మమ్మీని కానీ డిస్రెస్పెక్ట్ చేసి మాట్లాడొద్దు, ఎప్పుడు అరిచి కానీ అట్లా మాట్లాడొద్దు. మీరేం చెప్పాలన్నా స్లోగా చెప్పండి. వాళ్ళు ముసలోళ్ళు అయ్యే కొద్ది ఏమవుతారంటే మనం గట్టిగా వాయిస్ రేస్ మాట్లాడినా కానీ వాళ్ళు మనం అరిచామని అనుకుంటారు, అలాగే ఫీల్ అవుతారు. అసలుకి ఎప్పుడు కూడా గైస్ అస్సలకి మనం పేరెంట్స్ని, ఒక ఉమెన్ అనమాట, ఉమెన్ని కూడా చెప్తాను, ఒక ఆడపిల్లని అరిచి మాట్లాడొద్దు. ఇది గాయస్ ఈ ఎపిసోడ్ 1 పార్ట్ 2 అయితే కంప్లీట్ చేసుకున్నాను. మా మమ్మీ స్టోరీ మీరు వింటారు. మీ ఇంట్లో కూడా ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ ఉంటుంది. ప్రతి మదర్కి, ఫాదర్కి వాళ్ళు ఎలా ఫేస్ చేశారో మనం చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తూ ఉంటాము. ఆ వాటినన్నిటిని బాధల కింద చూసుకోకుండా, ఇన్ని బాధలు పడ్డాము నేను అని చూసుకోకుండా, మా మమ్మీ డాడీ అంత ఫేస్ త్రూ అయ్యారు. నేను చిన్ని వాటికి బాధపడిపోవడము, కష్టపడిపోవడము, నా ఈ లైఫ్ ఏంది ఇలా ఉంది అనుకోవడము, అవన్నీ చాలా చాలా సిల్లీ థింగ్స్ గైస్. ఉమెన్కి చెప్తున్నాను, హౌస్ వైఫ్కి చెప్తున్నాను. మెయిన్గా నేను కూడా వన్ ఆఫ్ ద హౌస్ వైఫ్ అనమాట. చెప్పాలంటే చాలా చాలా డిప్రెషన్గా ఫీల్ అవుతాను. నేను చేయలేను, నా వల్ల కాదు, అసలు మ్యారేజ్ ఎందుకు చేసుకున్నాను, నేను పిల్లలతో వేయకలేకపోతున్నాను, ఏందబ్బా ఇది అన్న స్టేజ్కి కూడా నేను 2 to 3 డేస్లో వెళ్తూ వస్తూ ఉంటాను అనమాట. కానీ అది నా లోపలే ఉంటుంది, బయటకు ఎవరికి తెలియదు. ఆ లోన్లీనెస్ అంతా మీతో షేర్ చేసుకోవడానికి ఈ సిరీస్ని స్టార్ట్ చేశాను అనమాట. అన్స్టాపబుల్ ఉమెన్ ఫస్ట్ ఎపిసోడ్ మా మమ్మీతోనే స్టార్ట్ చేశాను. అది చాలా సూపర్ హిట్ అవుతుందని నా నమ్మకం అనమాట. అండ్ ఈ పార్ట్ 2 మా మమ్మీ లైఫ్ జర్నీ గైస్. చెప్పాలంటే మా మమ్మీకి కూడా నేను చెప్తుంటే అన్నీ గుర్తొస్తాయేమో, అదొక బాధ ఉంది నాకు, మళ్ళీ అన్నీ గుర్తు చేసుకుంటుందేమో అని చెప్పి. ఇదనమాట ఈ వ్లాగ్. మీరైతే ఫస్ట్ వీడియోకి లైక్ ఇవ్వండి, ఎందుకంటే మీరు లైక్స్ ఇచ్చారంటే నేను తర్వాత టాపిక్స్ కానీ, ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్, ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్స్, మనము లైఫ్లో ఏం కోల్పోతున్నామో, ఏమి కోల్పోతున్నామో, మనం ఏం గెయిన్ చేసుకోవాలో అది నేను చెప్పడానికి ట్రై చేస్తాను. నాకు తెలిసినవి నేను చదువుతూ ఉంటాను అనమాట, వీటి గురించి అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా. ఇది గాయ్స్ ఈ బ్లాగ్. నెక్స్ట్ ఈ సిరీస్లో ఏం ఎపిసోడ్తో వస్తాను అనేది ముందుగానే షార్ట్స్లో పోస్ట్ చేస్తాను. ఆ సిరీస్ ఎపిసోడ్ 2 కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఇంక నుంచి ప్రతి ఎపిసోడ్ పార్ట్ 1 ఉంటుంది, 1 పార్ట్లోనే చూపిస్తాను. ఇది ఎపిసోడ్ 1 మా మమ్మీ గురించి కాబట్టి 1 పార్ట్లో నేను చెప్పలేను కాబట్టి కనీసం ఒక గంట సేపైనా ఖచ్చితంగా మాట్లాడాలి అమ్మ గురించి. ఇంకా ఉంది చాలా, కానీ ఇప్పుడు మాట్లాడలేను కాబట్టి. మా ఇన్స్పిరేషనల్ జర్నీ వచ్చి మా మమ్మీదే అనమాట. చాలా చాలా ఇన్స్పిరేషన్, చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట ఈరోజు నేను షేర్ చేసుకున్నందుకు. ఓకే గైస్, నెక్స్ట్ ఈ సిరీస్లో నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉండండి. నేను కూడా ఎప్పుడెప్పుడు చేద్దామని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఓకేనా, నెక్స్ట్ ఏం థీమ్తో వస్తానో నాకు ఇంకా ఐడియా లేదు, చూసుకొని చెప్తానమాట. ఈరోజంతా నేను మా మమ్మీ గురించే కాబట్టి మొత్తం పార్ట్ 2 కూడా మమ్మీ శారీతోనే చేద్దామని కంటిన్యూ చేస్తున్నాను అనమాట. బ్యాంగిల్స్ మొత్తం, అంటే నేను ఎగ్జాక్ట్గా మా మమ్మీ ఫేస్ లేదు ఇక్కడ, మొత్తం నేనే ఉన్నాను, కానీ మమ్మీ ఫేస్ పెట్టడానికి మమ్మీ అయిపోతుంది అనమాట. అలా ఉంది నాకు చెప్పాలంటే. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా షేర్ చేసుకున్నందుకు నాకు ఇక్కడ దాకా ఒక విధమైన బరువుగా ఉంటుంది కదా, అదంతా కొంచెం డౌన్ అయిందనమాట. చాలా హ్యాపీగా ఉంది. మీ ఫీలింగ్స్ కూడా, మీ కష్టాలు, మీరు ఏమేమి గో త్రూ అవుతున్నారు లైఫ్లో అవన్నీ నాకు కమెంట్ చేయండి గైస్. కింద కమెంట్ చేసుకున్నారు అనుకో, నేను రిప్లై ఇస్తాను. మీ బాధ కూడా చాలా 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 డౌన్ అయిపోతుంది. చాలా హ్యాపీగా ఉంటుంది గైస్. ఒకరికి షేర్ చేసుకున్నాం అనుకోండి, చాలా చాలా రిలీఫ్గా ఉంటుంది. ఖచ్చితంగా షేర్ చేసుకోండి కమెంట్స్లో, ఓకేనా. ఫుల్ వీడియో చూసారంటే మీకు కటింగ్గా చూస్తే మీకు ఏమీ అర్థం కాదు. ఫుల్ వీడియో చూడండి, ఓకేనా. బాయ్ గాయ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. సీ యూ సూన్. సబ్స్క్రైబ్ చేసుకోండి.